నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు నువ్వు నేను ప్రేమ స్పెషల్ ఎపిసోడ్. ప్రేమను ఇంతలా ప్రేమించొచ్చా అనిపించేంత ప్రేమ వారిది. భర్త కోసం ఎంత కష్టాన్నైనా భరిస్తాను అంటున్న ఆమె, భార్య సంతోషం కోసం ఎంత దూరమైనా వెళ్తానంటున్న ఆయన. నువ్వు నేను ప్రేమ అంటూ ఒకరికొకరు కలిసి అడుగులు వేస్తూ కష్టాల్ని ఇద్దరూ కలిసే దాటుకుంటూ అన్యోన్యమైన దాంపత్యానికి అద్దంలా నిలుస్తున్నారు. వారెవరో కాదు, కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, ఆయన సతీమణి నాగమణి గారు. సో వాళ్ళిద్దరి గురించి బోల్డ్ అని విశేషాలు వాళ్ళని అడిగి తెలుసుకుందాం మన ఇవాల్టి నువ్వు నేను ప్రేమ ఎపిసోడ్లో. నమస్తే అండి దయాకర్ గారు. నమస్తే. నమస్తే నాగమణి గారు, ఎలా ఉన్నారు? బాగున్నామండి సార్ ఎప్పుడూ బిజీనే. ఇంత బిజీ టైంలో కూడా రాజ్ న్యూస్ కోసం టైం ఇచ్చారు విత్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో దయాకర్ అన్న, మొత్తం మీ గురించి అయితే మాకు తెలంగాణ ఉద్యమం నుంచి దయాకర్ గారు ఏంటి, ఎలా కష్టపడ్డారు తెలంగాణ సిద్ధించడం కోసం మాకు తెలుసు. మరి మీ బెటర్ హాఫ్ గురించి మీరే ఇంట్రడ్యూస్ చేయాలంటే ఎలా చెప్తారు? కొంచెం డిఫరెంట్గా చెప్పండి. బెటర్ హాఫ్ అంటే మీరే చెప్పింది కదా, బెటర్ హాఫ్ కానీ. బట్ అంటే మాలాంటి వాళ్ళ హాఫ్లు చాలా కష్టాలతో ఉంటాయి ఉద్యమకారులు, రాజకీయ నాయకులకు. బట్ ఇంకా నేను కొంచెము తిక్క నాకు లెక్క అంటారు, చూసినాం అట్లా ఉంటుంది. కాబట్టి నన్ను భరించడం అనేది అంత సింపుల్ ఏం కాదు. బయటికేమో అందరూ దయాకర్ చాలా సాఫ్ట్ అటు ఇట్లా అనుకున్నా కూడా కొంత ఇంట్లో మగవాడు ఎప్పుడు మొగోడిగా ఉంటాడు. సమస్య అప్పుడు కొన్ని సమస్యలు ఫేస్ చేస్తుంది, బట్ లైట్గా తీసుకోవడం అనేది అలవాటు. తర్వాత బ్రేవ్ గర్ల్ తను నాకు పరిచయం అయినప్పుడు చాలా చిన్నది, చోటు. అప్పుడు చాలా నాకు నేను చిన్నగా ఉండడం వల్ల చిన్నోడిని అనుకున్నది. కానీ ఫిజికల్ అపీరియన్స్ ఏంటంటే తక్కువ ఏజ్ లాగా కనిపించారు, సన్నగా ఉండేదన్నమాట ఈయన. యాక్చువల్గా ఆయన డబుల్ పీజీ చేస్తున్నారంట, నేను డిగ్రీ ఫస్ట్ ఇయరే నేను డిగ్రీ ఫస్ట్ ఇయరే. కానీ ఆయన ఫైనల్ ఇయర్ థర్డ్ ఇయర్ ఉండొచ్చు, అంటే డిగ్రీ థర్డ్ ఇయర్ అట్లా అనుకున్నా. కానీ నాకు తెలియదు అనమాట, ఆఫ్టర్ కొన్ని రోజుల తర్వాత అది తెలిసింది. సో లుక్స్తో మోసం చేశారు ఒక రకంగా అదే అంటుంటుంది అప్పుడప్పుడు. నువ్వు నువ్వు అనుకున్నాను అనుకుంటే అది నా ఏమంటాం దాని పేరు ఫిజికల్ అపియరెన్స్ని బట్టి. అప్పుడు ఏంటంటే ఎక్కువగా స్టడీ ఉండేది కాబట్టి పెద్దగా ఏమంటాం మెయింటెనెన్స్ మీద దానికంటే కూడా తిండి కంటే కూడా ల్యాబ్స్ క్లాసెస్ అంతా ఆ లెక్కలలో ఇరికిపోయేది, ఎక్కడో ఇరికిపోయి ఇక తిండి మీద ఎక్కువ ధ్యాస. మార్నింగ్ అయితే ఈవినింగ్ ఉంటుంది, అట్లా చూసి మోసపోయింది అనుకుంటుంది. ఫుడ్ ఏం కాదు, జీన్సే అట్లాంటిది. వాళ్ళ ఫాదర్ అదేదో చిన్నగా కనపడాలి, ఏజ్ కంటే తక్కువగా కనపడాలని ఫిట్నెస్ తో చేసుకున్నారు, న్యాచురల్ గానే అట్లా ఉండేవారు. అయితే తను కూడా అప్పుడే అనుకుంటున్నట్టుంది, కొంచెం అనుకోరేం లేదు, యాక్సిడెంటల్. ఇప్పుడు మీరు చెప్పే ఈ స్టోరీ అంతా వింటుంటే మీ ఇద్దరిది లవ్ మ్యారేజ్ అంతే కదా? అంతేగా. ఎవరు ఫస్ట్ ప్రపోజ్ చేశారు? ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఈ స్టోరీ. నేనే సిగ్నల్స్ ఇచ్చిన, రిసీవ్ చేసుకున్నాను. సిగ్నల్స్ అంటే ఇక పాజిటివ్గా మూవ్ కావడమే. ఓ ఇట్లా పట్టేసుకొని ఐ లవ్ యూ అని ఇట్లా ఇట్లాంటి ఏం లేదు. జస్ట్ కలిసినప్పుడు కొంచెం పాజిటివ్గా ఉండే టైం అది. ఇంకోటి నేను కూడా సెర్చింగే ఒక రకంగా. అంటే ఎవరైతే బాగుంటుంది లైఫ్లో అని అనుకుంటున్నప్పుడు తను ఉన్నప్పుడు పాజిటివ్ సైన్సే అవి కాస్త మూవ్ అయ్యి అది కాస్త లవ్ అయింది. ఓకే. సో అప్పుడు మీరు అంటే లవ్ ప్రపోజ్ చేసినప్పుడు డిగ్రీ ఫస్ట్ ఇయర్, మీరు ఫస్ట్ ఇయర్ సార్ డబుల్ పీజీలో ఉన్నారు. మీకు ఎలా పరిచయం అసలు? వీళ్ళ సిస్టర్ నేను ఒకటే హాస్టల్ అనమాట. హాస్టల్ కలిపిన బంధం. ముషిరాబాద్ హాస్టల్లో ఇద్దరము డిగ్రీ చేసేవాళ్ళం. సేమ్ హాస్టల్, మా కాలేజ్ కూడా సేమ్ అనమాట. ఆంధ్ర మహిళా సభలో తను బీఎస్సీ చేసేది, నేను బీకామ్. ఓన్ సిస్టరే. అప్పుడప్పుడు హాస్టల్కి వచ్చేది అనమాట తనని చూడడానికి. అట్లా నేను ఒకసారి నన్ను ఇంట్రడ్యూస్ చేసింది నా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్, వీళ్ళ సిస్టర్. ఓకే, మ్యూచువల్ ఫ్రెండ్. తను నన్ను ఇంట్రడ్యూస్ చేసింది. సేమ్ ఒకటే ఊరంట వాళ్ళది. సో అట్లా ఇంట్రడ్యూస్ చేసింది. ఏమనుకున్నారు ఫస్ట్ లుక్లో దయాకర్ గారిని ఫస్ట్ టైం మీ ఫ్రెండ్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు మీ మైండ్లో ఏం ఫ్లాష్ అయింది చెప్పండి? ఫస్ట్ ఒక గుడ్ పర్సన్. చూడడంతో కాదు, చూసినప్పుడు ఏం కాదు,
చూసినప్పుడు అంతా ఏదో తను అంటే తను బిహేవియర్ నాతో ఎలా బిహేవ్ చేశారు అంటే ఎలా మాట్లాడారు, నన్ను ఎలా అప్రోచ్ అయిన ఆ విధానం చూసి అప్పుడు ఓకే హీ ఈజ్ నైస్ పర్సన్ అని అట్లా అనుకున్నా అంతే. జస్ట్ అంతే. మనం ఎవరితోనైనా ఫస్ట్ టైం మాట్లాడినప్పుడు మనకి మళ్ళీ రిలేషన్ మెయింటైన్ చేయాలా వద్దా అనేది నెక్స్ట్ వాళ్ళు మాట్లాడిన దాని మీద బేస్ చేసుకొని వెళ్తాం. సో సేమ్ తనని కూడా అట్లాగే అనుకున్నా. ఓకే ఈయన మంచి వ్యక్తి అనుకున్నా, సర్లే చూద్దాం అంటే నేనేమి అప్పటికి నాది ఏమి థాట్స్ ఏం లేవు మైండ్లో, ప్లెయిన్ మైండ్. సో ఓకే మంచి వ్యక్తి అని అనుకున్నా అంతే. ఓకే ఏం మాయ చేశారు సార్ నాగమణి గారిని? మాయేం లేదు, కలిసి తిరగడం అట్లా ఆమె అనుకుంది. తర్వాత వెంటనే ఓకే చెప్పారా మీరు ప్రపోజ్ చేయగానే? అసలు చెప్పడం అనేది ఏం లేదు, అర్థమైపోయింది, ఇట్ ఇస్ అండర్స్టూడ్. కలిసిన రోజే అనుకుంటే బిర్లా టెంపుల్ పోయిన వెంకటేశ్వర స్వామి ఫస్ట్ డేనే బిర్లాకి తీసుకెళ్ళిపోయారు. అంటే యాక్చువల్గా ఆ రోజు దివాళీ ఫెస్టివల్ అయితే పేరెంట్స్ తో వెళ్ళాల్సి ఉండింది. అయితే ఈ రోజు అటు వెళ్దాం అనుకున్నా కానీ వీళ్ళ సిస్టర్ ఏంటంటే నాకు ఎవరు తోడుగా లేరు, నేను ఒక్కదాన్ని లోన్లీగా వెళ్ళలేను అట్లా అన్నందుకు సర్లే అటు వెళ్ళి ఆమెను డ్రాప్ చేసేసి నేను వెళ్ళిపోదాము అట్లా అనుకున్నా. అయితే ఆమె ఆల్రెడీ ఈయన బయట వెయిట్ చేస్తున్నారు, నాకు తెలీదు. అంటే హాస్టల్కి వెళ్ళడానికి పిలుస్తుంది అనుకున్నా కానీ తనతో పాటు వెళ్ళాలని తెలియదు నాకు. మరి ఈమె ఒక్క ఆమెనే వెళ్ళొచ్చు కదా వీళ్ళ బ్రదర్తో అని అప్పుడు మైండ్లో అనుకున్నా. సర్లే అక్కడ హాస్టల్లో ఒక్కదాన్నే ఎట్లుండాలి, బాయ్స్ హాస్టల్ అనమాట, ఈయన కాచిగూడ హాస్టల్లో అప్పుడు ఎంసీ జాయిన్ అయ్యారనమాట. అట్లా ఆ విధంగా ఫస్ట్ టైం వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఇప్పటికీ కనెక్టింగ్ వెంకటేశ్వర స్వామి ఇప్పటికీ నేను అంటే ఏమంటాం తలనీలాలు ఇచ్చుకోవడం అయితే ఎక్కువ శాతం ఆన్నే అవుతుంది, ఎక్కువ అదో సెంటిమెంట్ కూడా అయిపోయింది. ఎప్పుడైనా అలా నో అనుకుంటూ పోతుంటాము, అక్కడికి పోగానే కొంచెం దూరం కానీ మళ్ళీ బ్యాక్ వచ్చేసి గుండు కొట్టించుకోవడం అనేది అలవాటు. తప్పదు కదా. ఇంకోటి అదెందుకో కనెక్టింగ్ కూడా. తిరుపతి వెంకటేశ్వర స్వామి అంటే చాలా టెంపుల్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి కానీ అవి ఎస్పెషల్లీ ఈమె కలిసిన దగ్గర నుంచి అనేది కాకుండా నేను 2000స్లో అప్పుడు మాది కంప్లీషన్ అయినప్పుడు పోయినప్పుడు ఒక ప్లిజాంట్ ఫీల్ ఉండే. అప్పుడే అన్నమయ్య సినిమా వచ్చిన ఏ మూవీ మీరు ఫస్ట్ చూసింది? మీరిద్దరే మధ్యలో ఎవరు పానుకోన పుడకలాగా లేకుండా? చాలా ఉన్నాయి. ఫస్ట్ మూవీ అదే కదా, అదేంటి వర్షమా? కాదు సఖి కాదు, ఈయనది ఆమె పేరు కూడా గుర్తు రావట్లే నాకు. హీరో చెప్పండి. తరుణ్ది నువ్వే కావాలి చాలా సింక్ అయింది. నువ్వే కావాలి అని ఆ సినిమాకి తీసుకెళ్ళాలి. వండర్ఫుల్. అయితే వీళ్ళ హాస్టల్కి దగ్గర సంధ్య ఇప్పుడు థియేటర్ దగ్గర కదా, అదేం సెయింట్ ప్యాట్రిక్స్ ఉండే. సెయింట్ ప్యాట్రిక్స్ ఇవి కూడా ఒక దగ్గరే ఉంటాయి హాస్టల్. వీళ్ళది ఏఎంఎస్ ఆంధ్ర మహిళా సభ క్యాంపస్ దగ్గర ఉండేది, ఒకటే లైన్ రోడ్, క్యాంపస్ రోడ్ అనమాట. తనది నాది ఒకటే కాలేజ్. సో ఇంట్లో మరి ఒప్పుకున్నారా మీ పేరెంట్స్ మీ మ్యారేజ్? మా సైడ్ ఓకే అంటే నేను కన్విన్స్ చేయగలను, తను కూడా చెయ్యగలదు. కానీ చేయలేకపోయినామా అంటే కాదు కానీ చేసుకున్నాక చేయవచ్చు కదా. చేయలేను అని అయితే అనుకున్నా, చేయలేరేమో అనేటువంటి ఒక భయంతో చెప్పలేదు ఇంట్లో. చెప్పలేదు. సో తర్వాత ఒప్పేసుకున్నారు? మేము మ్యారేజ్ చేసుకున్నాక ఒప్పుకున్నాం. ఎక్కడ చేసుకున్నారు పెళ్ళి? ఊర్లోనే, నెమ్మికల్. మీరు పుట్టిన ఊర్లో? ఓకే. తల్లిదండ్రుల ముందే వాళ్ళ సమక్షంలో. సో మీ సైడ్ ఓకే, వాళ్ళకేమి ముందు నుంచి మా సిస్టర్తో వచ్చేది, తను కూడా వచ్చేది కాబట్టి మా మమ్మీ డాడీ కూడా వాళ్ళు తెలుసు తనకు. ఎక్కువ మా మామయ్యకి ఇష్టం నేనంటే. మీ ప్రేమకి పెళ్ళికి మధ్యలో ఎంత టైం గ్యాప్? 4.5 years. 4.5 years. సో మీరు డిగ్రీ కూడా అంటే నేను స్టడీస్ చేయలేదు కదా. సో స్టడీస్ అయ్యాక చూద్దామని ఆగాం ఇద్దరం. మీకేమనిపించింది ఫస్ట్ నాగమణి గారిని చూడగానే? ఈవిడే నా లైఫ్ పార్ట్నర్ అని సెర్చింగ్ కదా, ఓకే సెట్ అయ్యేటట్టుంది అని. మామూలుగా చాలా మంది అభిమానిస్తుంటారు, చాలా మంది ఇష్టపడుతుంటారు. అవన్నీ కూడా ఏమంటాం, అవి
లైట్ అది మనం అంతా లైఫ్లో ఎవరిని తీసుకోవాలనుకుంటున్నాం అనేది అయితే ఇంపార్టెంట్ కదా. చాలామంది ఎందుకు 10th క్లాసు ఇంటర్మీడియట్ నుంచి కూడా చాలామంది ఇష్టపడుతుంటారు. అది ఇష్టాన్ని ప్రేమ అనుకుంటారు, ప్రేమని పెళ్ళి అనుకుంటారు. ఇవన్నీ మెచ్యూర్డ్ కావు. మనం ఎప్పుడు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నప్పుడు మన ఎరినాలో ఎవరు ఉన్నారు అనేదే రియల్ లవ్. ఇక ఇవన్నీ కూడా టైం పాస్కి ఏవేవో ఉంటాయి. కానీ నేను అప్పటికీ తను అనుకుంటున్నప్పుడు తను సెట్ అవుతుండొచ్చు అని అనుకునే ఉద్దేశంతోనే. ఇప్పుడు కొంతమందికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకే ఇష్టం ఉందనుకో, అవతల ఇష్టం లేకుండా వర్కౌట్ కాదు కదా. వాళ్ళకి ఇష్టం ఉన్నా మనకి ఇష్టం లేకపోతే వర్కౌట్ అవుతుంది. బట్ ఇక్కడ ప్రో అయ్యేటట్టుంది అనుకున్నా అది కన్విన్సింగ్ మెథడ్లోనే పోయింది. కాకపోతే దాంట్లో మధ్యన కమ్యూనిటీస్ అడ్డం వచ్చినాయి. ఆ కమ్యూనిటీస్లో కాంట్రా లేదు. ఓకే, దానివల్ల పెద్ద సమస్య కాలేదు. కన్విన్స్ చేయొచ్చు అనే ఐడియాతోనే కంటిన్యూ అయినాము. సో ఎన్ని ఇయర్స్ అవుతుంది ఇప్పటికి మీకు మ్యారేజ్ అయ్యి? 21 years. ఏం సార్ ఆలోచిస్తున్నారు? 21 దాటింది. 2004. 21 years కంప్లీషన్. డేట్ మీరు చెప్పండి. మ్యారేజ్ డేట్ ఈజీ క్వశ్చన్, అట్లాంటి ఈజీ క్వశ్చన్. ఎందుకంటే ఆ రోజు మా పెద్దది పుట్టింది. ఇప్పుడు అది ఏడుస్తుంటది, నీ వెడ్డింగ్ యానివర్సరీ రోజు నేనెందుకు పుట్టాను అంత మాదే నడుస్తుంటది కదా. ఇక ఇప్పుడు అందరు అన్న వదినకు శుభాకాంక్షలు అందరూ మాయ పెడుతుంటారు. ఈ రోజే నేనెందుకు అంటే తెలంగాణ ఉద్యమకారుల నుంచి అంటే అప్పటి నుంచి పరిచయం ఉన్న వాళ్ళు వస్తుంటారు, పొలిటికల్గా పరిచయమైన వాళ్ళు వస్తుంటారు. సో ఈయనదే డామినేషన్ ఎక్కువ ఉంటుంది కదా. జనవరి 6th. ఓకే. నాగమణి గారి బర్త్డే ఎప్పుడు? మరి ఇక చెప్పాలంటే చెప్పొచ్చు, మళ్ళీ ఏమైనా తప్పు అయితే మళ్ళీ కష్టం. తప్పైతే తర్వాత ఉంటాయి, మేము వెళ్ళాక చూసుకోండి. సెప్టెంబర్ 10. కరెక్టేనా? లేదు, అయ్యో 15/10. 15/10 ఎట్లా చెప్తారు అది తెలుగులో? అంటే వర్డ్స్ లో ఎట్లా కన్వర్ట్ చేస్తారు చెప్పు. 15/10 అంటే అక్టోబర్. మరి సెప్టెంబర్ ఎట్లయింది? తెలుసుకోవాల్సిన విషయమే. తెలుసు కానీ కన్ఫ్యూజన్. అంటే చాలా ఉంటాయి బ్రెయిన్ లో, మొత్తం వరల్డ్ హిస్టరీ ఉంటది ఆయన. చెప్పండి. April 4th. చూసారా, తడుకోకుండా అందరికి గుర్తు చేస్తుంది. తర్వాత ఇంకొకడు ఉంటాడు, వాడు ఒక ముందు 3 రోజుల నుంచే చెప్తుంటాడు, ఏదో ఉన్నది మీకు ముందు గుర్తు పెట్టుకోండి. వాడు కొంచెం వీడు పీసీ వీడు ఏమంటారు CPU టైప్. ఒక్కోసారి తను కూడా మర్చిపోయి నాకు ఎరక నేను చెప్పే రోజులు ఉంటాయి కదా అట్లా. సో ఆ డేట్స్ కంటే ఎక్కువ ఏంటంటే ఎంత కనెక్టివిటీతో ఉన్నాం అనే దాని మీద ఎక్కువ. సోల్ టు సోల్ కనెక్షన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్, రైట్? సో మీ పిల్లలు ఎంతమంది? పిల్లల గురించి? ముగ్గురు. మీ పిల్లల గురించి? ఫస్ట్ ఆమె ఆత్మజారామ్, ఆమె ఇప్పుడు BBA 3rd year న్యూయార్క్ అంటే అమెరికాలో ఉంటుంది. సెకండ్ వన్ BBA 1st year పంజాబ్. చిన్నోడు ఆమె ముక్తాశ్రీ, చిన్నోడు జానకిరామ్ వినయ్, తను ఇప్పుడు 9th HPS బేగంపేట్. వీళ్ళు ముగ్గురు HPS ప్రొడక్ట్సే. తను కూడా అమెరికా ఉండే కానీ ఇక మేము ఎందుకు ఇద్దరు అక్కడే ఎందుకు అని చెప్పేసి ఈమె చిన్న ఆమె పంజాబ్లో ఉంటుంది. సో వీడు మాతో ఈడొక్కడు ఉంటాడు చిన్న. ఇప్పుడు వాళ్ళు పుట్టే టైంకి దయాకర్ గారు చాలా బిజీ. అప్పుడు మరి మొత్తం అంతా మీరే అయి చేయాలి. అమ్మ నాన్న 2 పొజిషన్స్ మీరే తీసుకొని పెంచుంటారేమో. సో ఎలా అనిపించింది ఆ టైంలో? హడిల్స్ అయితే చాలా హారబుల్గా ఉండే. ముగ్గురు పిల్లలు అయ్యేసరికి సేమ్ స్టేజెస్లో ఉన్నప్పుడు ఇంకా ప్రాబ్లం. ముగ్గురిని రెడీ చేయాలి, ముగ్గురిని పంపించాలి, ఒకళ్ళని క్రష్లో వదిలేయాలి, ఒకళ్ళని స్కూల్లో వదిలేయాలి. మళ్ళీ నేను కూడా గవర్నమెంట్ టీచర్, నేను స్కూల్కి వెళ్ళాలి. సో ఇట్లా నడుస్తూ ఉండేది సీరియల్. అది ఒక సీరియల్ అనమాట. మళ్ళీ ఈయన వెళ్ళిపోయేవాళ్ళు, ఈయనని రెడీ చేసి ఈయన పంపించాల్సి వచ్చేది. సెకండ్ వన్ క్రష్లో వేయాల్సి వచ్చింది, రెండోదాన్ని కొన్ని రోజులు. ఎందుకంటే చిన్నది గ్యాప్ తక్కువ ఉండేసరికి తను చిన్నమే కాబట్టి ఆమె స్కూల్కి ఏంది మన ఏమంటారు LKG
ఎల్కేజీ యూకేజీలు ఉంటాయి ఆ టైంలో చేసేది. వేరే మా అమ్మ వాళ్ళు ఉన్నప్పటికి కూడా కొంత కేరింగ్ అనేది ఉండేది. వాళ్ళు ఊళ్ళో ఉండేవాళ్ళు అత్తయ్య వాళ్ళు. ఇక డెలివరీ టైంకి అయితే వచ్చేది, ఆ తర్వాత మళ్ళీ మనమే కేర్ తీసుకోవాలి. కొంచెం రిస్కే ఉండేది. స్కూల్ 8 o'clock ఉండాల్సి వచ్చేది. మార్నింగ్ ఇక మనం ఉన్నట్టు కాదు, మనం ఇంట్లో ఉన్నట్టు కాదు, మనం ఎడిషనల్ గెస్ట్ లెక్క. అంతే, లేట్ నైట్స్ వచ్చేవాళ్ళు ఎక్కువ. ఈ రోజు మార్నింగ్ ఇప్పుడు వెళ్ళిపోయారు అంటే ఎప్పుడు వస్తారో తెలియదు. అంతే, మేబీ డేస్ కూడా అవుతుండొచ్చు. అంతే. నాకు అర్థమవుతుంది మీరు ఎంత ఫేస్ చేశారో పిల్లల విషయంలో అనేది. అంటే హస్బెండ్ సపోర్ట్ ఉంటేనే పిల్లల్ని యూనో పిల్లల్ని పెంచడం కానీ ఈ అంటే ఒక ఇంటి పట్ల కేరింగ్ అనేది ఎట్లా ఉండాలి అనేది ఇది మా తల్లిదండ్రుల నుంచే నాకు వచ్చింది. సూపర్. డాడీ చాలా కేర్ఫుల్గా చూసుకునేది. ఓకే. దట్ టు ట్రైబల్ ఫ్యామిలీ మాది. సో ఆయన అయినప్పటికీ ఆయన చదువుకున్నారు కాబట్టి మమ్మల్ని సిటీకి తీసుకొచ్చి ఇక్కడే సెటిల్ అయ్యారు. ఇక్కడి నుంచే అన్ని అంటే తనతో పాటు తీసుకెళ్ళేవాళ్ళు. నేనే చిన్న అనమాట అప్పుడు, అక్క నేను ఇద్దరమే ఉండేది. సో చిన్నప్పటి నుంచి తను ఎలా అంటే బయటికి వెళ్ళడము, షాపింగ్ చేయడము ఇవన్నీ నాతోనే ఎక్కువ చేసేవాళ్ళు అనమాట. అట్లా డాడీని చూసే నేర్చుకున్నా నేను. ఆయనదే క్యారీ ఫార్వర్డ్ అయింది. అంతే. బయట నుంచి ఎప్పుడు వచ్చినా ఏదో ఒకటి తీసుకొస్తుంటారు ఆయన పిల్లల కోసం. అంటే మొత్తం ఫ్యామిలీకి కావాల్సినవన్నీ డాడీయే చూసుకునేది, బయట నుంచి తెచ్చేది. సో ఈయన ఇక్కడ ఆపోజిట్ అనమాట. వైట్ కాంట్రాస్ట్. సో ఇక్కడ మాకు అస్సలు సింక్ అవ్వకపోయేది అనమాట. వచ్చేటప్పుడు ఏదో ఒకటి బ్యాగ్ లో అవి మూటలు మోసుకొచ్చినట్టు షాపింగ్ అంతా నేనే చేసి, నేనే తీసుకొచ్చి, నేనే కుకింగ్ చేసి, నేనే ఫీడింగ్ చేయాల్సి వచ్చేది. సో అక్కడ బాగా కోపం వచ్చేది ఈయన మీద. అబ్బా చేసుకున్న మంచిగా చూసుకుంటాడంటే ఏందమ్మా ఇది నాకు బాధ, అంతా నా మీద వదిలేసి వెళ్ళిపోతాడు. అప్పుడు ఆయన ఏం చెప్పేవాడు సమాధానం? ఏం చెప్తాడు, జనం కోసము తప్పదు, లీడర్ కావాలంటే ఇవన్నీ చేయాలి అని సింపుల్ గా, అంతే. అందుకనే ఈమె పాత రోజులకు అన్నిటికి తిప్పుకొస్తున్నాయి. ఈమె ఎక్కడెక్కడ తిరిగింది, ఎవరెవరితో అంటే కలిసి లేము ఎక్కువ. ఒక లాస్ట్ 19 ఇయర్స్ ఉన్నాం కలిసి, కానీ ఎప్పుడు ఏదో ఒక ఇష్యూ మీద బయటకు వెళ్ళిపోయేవాళ్ళు. కానీ ఎటు వెళ్ళినా నైట్స్ వచ్చేస్తారు, ఎంత లేట్ అయినా నైట్ వస్తారు. మిస్ అయినా గిఫ్ట్స్ ఇస్తూ ఉంటారా దయాకర్ గారు? గిఫ్ట్స్ అనేవి ఏం లేదండి, ఆయనే పెద్ద గిఫ్ట్ అని అంటుంటారు. ఆయన దొరకడమే నాకు గిఫ్ట్ అని అంటుంటారు. నేనంటే నేను దొరకడం గిఫ్ట్ నీకు అని నేనంట. సూపర్. సో అంతే, ఇద్దరం అంతే. ఆర్టిఫిషియల్ అంటే అంటే ఆర్టిఫిషియల్ గా ఏదో ఆశించి ఇట్లా ఉండడము, ఈ ట్రెడిషన్ మాలో లేదు. ఓకే. సో బట్ స్టిల్ ఈవెన్ దో అంటే ఆ సర్ప్రైజెస్ అనేవి ఒక్కొక్కసారి మనకి హ్యాపీనెస్ ఇస్తాయి కదా. కానీ ఆయనకి సర్ప్రైజ్ ఇవ్వడం తెలీదు, ఇంకా చెప్పి మరీ తీసుకెళ్తారు. అంటే నీకు ఏమన్నా అంటే శారీ తీసుకోవాలంటే తీసుకో అంటే 1 day ముందే చెప్తారు, వెళ్తాము, అట్లా కొనుక్కోవడమే. కానీ సర్ప్రైజింగ్ అనేది సర్ప్రైజ్ గా తీసుకొచ్చి అది నచ్చక మళ్ళీ ఎందుకు వచ్చిన కూడా అని సార్ తెలివిగా ఆలోచించారు. ఒక్కటే ఆయన లైఫ్ లో ఒక శారీ తీసుకొచ్చారు. అది చిన్న పాప పుట్టినప్పుడు 21st day సెలబ్రేషన్ అని, అప్పుడు ఆయన ఒక్కరే పోయి తీసుకొచ్చారు. అసలు కాదు, వీళ్ళే నా బట్టలు తెస్తారు, నేను వీళ్ళకి తెచ్చి. మీరేమైనా గిఫ్ట్ ఇచ్చారా దయాకర్ గారికి? గిఫ్ట్స్ అంటే అప్పుడు పెళ్లి కాక ముందు ఇచ్చా, అంతే. పెళ్లి కాక ముందు చాలా చేస్తుండే, చాలా ఇస్తుండే. అంటే ఫోన్ గిఫ్ట్ నేనే, ఫస్ట్ ఫోన్ కొనిచ్చింది నేనే ఆయనకి. అంటే దొరకట్లేనని మళ్ళీ అది మెడకేసి మన వెనకటి రిలయన్స్ ఉండే కదా, ఏదో ఇది ఈ జెర్సీ ఆవు అంటే ఎట్లా ఇది కాదు మరి, ఎట్లా కాంటాక్ట్ లో ఉంటారు మరి. మంచి పని చేశారు. కాంటాక్ట్ లో అయితే ఇంట్లో, మా ఇంట్లో ఫోన్ ఉండగా నేను ఇంట్లో ఉండను కదా, ఎక్కడైనా మనది రింగనపూరు తిరిగినట్టే. కాబట్టి అప్పుడు ఒకటి మెడల్ వేసేస్తే కథ హచ్ కుక్కలకి వేరెవర్ యుగో అన్నట్టు, అంతే. మీరు బాగా చదువుకున్నారు, డబుల్ పీజీ చేశారు, మరి ఎందుకు ఈ తెలంగాణ ఉద్యమం పట్ల ఆకర్షితులయ్యారు? తెలంగాణ అనే దానికంటే ఉద్యమమే ఉండే నా ఎజెండా. ఓకే. ఉద్యమము అనుకున్నప్పుడు ఇప్పుడు మనతో సమానంగా చదువుకున్న వాళ్ళు, మనతో ఈక్వల్గా ఉన్న వాళ్ళు మన ఐడియాస్ను రెస్పెక్ట్ చేయకపోవచ్చు.
ఇప్పుడు ఎంసీఏ చేసిన తర్వాత నా లైఫ్ కెరీర్ కొరకు వెతుకుతున్నది. అప్పుడు ఏముంటారు, అప్పుడంతా డాలర్ డ్రీమ్స్ 2000 సంవత్సరం అంటే అమెరికా, కెనడా ఉంటుండే. మా డాడీ ఆయనకు అమెరికాలు పోవడం ఇష్టం లేదు. ఆయన మాజీ కమ్యూనిస్ట్ నాయకుడు. ఆ తెలంగాణ సాయుధ పోరాటంలో ఇప్పుడు చిన్నప్పుడు ఏది దొరకకపోయినా కట్టి పట్టుకొని తిరిగిండు ఆయన. అదొక ప్యాషన్ ఆయనకు. ఆ జీన్స్ ఉండడం ఒకటి. ఆయన అమెరికా పోవాలనేది అనుకున్నప్పుడు ఆయన ఒక మాట అన్నాడు, అరే ఈ ఊరి సర్పంచ్ ఇంకో ఊరికి చెప్పరాసి అన్నాడు. అంటే ఈడ ఉంటే నువ్వు హీరో, పోతే నువ్వు ఇట్లా అని డిస్కరేజ్ చేసేటోడు. నేను కెనడా కూడా పిహెచ్డి కొరకు ఒకటి ప్లాన్ చేసుకున్నా. వీసా టైంలోనే ఎందుకో బాగా ఎక్కువ వస్తుండే, కలుస్తుండే, వద్దని చెప్తుండే. అంటే ఆయనకి ఎక్కువ ప్రేమ కూడా ఉండేది పిల్లలంటే. నేనంటే అట్లా తర్వాత మూమెంట్ చేస్తా అంటే మళ్ళీ ఈమెలాగానే చంద్రముఖిలాగా అంటుండే. అండ్ ఒకవేళ ఏదైనా ప్రజల కొరకు కొట్లాడాడంటే బాగా అబ్బా మావాడు ఇట్లా అవుతుండని చెప్పుకునేటట్టుండేది. అట్లా నేను మూమెంట్ ఇది కాగానే మాలమానాడు మూమెంట్ చేసిన అసలు తెలంగాణ కంటే ముందు. సో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జనరల్ సెక్రటరీగా ఉంటుంది మల్లెల వెంకట్రావు గారు అప్పుడు ఉండే. మమ్మల్ని నేను చిన్న ఉన్నాయని ప్రమోట్ చేసేది బాగా. అటు తర్వాత తెలంగాణ మూమెంట్ వచ్చింది. ఇక అప్పుడు గద్దరన్న, ఇటు గీతారెడ్డి గారు, అటు మల్లురవి గారు, తర్వాత చాలామంది పెద్దలు ఉండి తెలంగాణ కొరకు ఒక ఆర్గనైజేషన్ పెట్టాలన్నప్పుడు అప్పుడు తెలంగాణ మాలమానాడుగా నేను ఎస్టాబ్లిష్ చేసిన 2006లో. ఓకే. అది ఓన్లీ ఫర్ తెలంగాణ మూమెంట్. ఈ క్లాసిఫికేషను మాల మాదిగ కొట్లాట కాకుండా ఒక సంస్థాగత మద్దతు ఉండాలనే ఉద్దేశంతో అట్లా తెలంగాణ మూమెంట్ స్టార్ట్ చేయగానే కొండ లక్ష్మణ్ బాపూజీ గారు వారి నేతృత్వంలో పనిచేయాల్సి వచ్చింది. అప్పుడు ఆయన చైర్మన్గా మన కేశవరావు జాదవ్ గారు పెద్ద ఆయన, చాలా వీళ్ళంతా లెజెండ్స్ ఉంటుండే, స్వాతంత్ర సమరయోధుల కూటమి అది. దాంట్లో నేను ఒక్కనే చోటు కానీ అప్పుడు జాదవ్ గారికి వారికి కొంత డ్రిఫ్ట్ వచ్చి వారు పక్కకు పోతే నన్ను కన్వీనర్గా చేసిండు కొండ లక్ష్మణ్ బాపూజీ. ఆయన బాగా కనెక్టింగ్ ఉండే మా ఫ్యామిలీ అన్న మేమన్నా. దయాకర్ ఎందుకు ఇంత చదువుకొని మీరు అడిగినట్టే ఉద్యోగం కాకుండా ఇట్లా వచ్చినవి ఏంటి అని. నాకు ఇక ఉద్యోగం అని అంటే ఒక బోర్ బాయిల్ వేసినట్టే అనిపిస్తుండే ఎందుకు అప్పుడు ఆ ఫీలింగ్. నేను ఒరకిల్లా కూడా ఒక సెంటర్లో జాయిన్ అయినా. ఓకే. 1 month 1.5 month చూసినా అది ఇంకా అది నిజంగా కూడా సఫకేషన్. అంటే అబ్బా ఇదే జీవితం అయితే అని సీన్ వేసుకుంటే చాలా హారిబుల్గా ఉంది. సో ఆ టైంలో నేను ఇక మూమెంటే అనుకున్న తర్వాత ఈమెకు అప్పుడు మూమెంట్ రాజకీయ అసలు మేమిద్దరం కలిసి ఉండడమే ఆమెకు కావాలి. ఈమెమనుకున్నది మంచిగా ఏదో ఒక జాబ్ చేస్తాడు, మంచిగా ఇక ఇద్దరం కలిసి ఉండొచ్చు. ఈమె టీచర్ అయింది చాలా ఎర్లీ ఏజ్లో, 21 yearsకే టీచర్ అయింది. 19 కదా. అవును, డిగ్రీ 2nd yearకి అనుకుంటా. అప్పుడు ఇక ఇట్లానే ఈమె ఊహించింది. కానీ నా కళలు వేరే ఉన్నాయి. ఈమెకు అర్థమయ్యే వరకు నా కళల్లో వెళ్ళిపోతే ఈమె నాతో ఫాలో అవుతుంది కదా అని అట్లా. ఇప్పుడు మూమెంట్లో వచ్చిన తర్వాత అందరు కలుస్తుండడం మహా ఇదేదో అంటే జనరల్గా ఒక అమ్మాయి థాట్స్ ఎట్లా ఉంటాయి, మనం అదే స్టేజ్లో ఉంటాం. కానీ ఈయన సూపర్ ఫాస్ట్ లాగా ఇంత పై అంటే అంత ఆలోచిస్తారని నాకు తెలియదు. నేను చెప్పినా కూడా కానీ ఆమెకు అప్పుడు అర్థమయ్యే ఏజ్ కాదు. నాతో ఉండాలంటే టాన్ టాన్ టా, నాతో ఉండాలంటే టీన్ టీన్ టీ అని చెప్పిన. నువ్వే కావాలి అన్నది ఆ సినిమా ఏదో నాతో ఉంటే ఇది, నాతో ఉంటే చూపించారు. అంటే ఏంటి అవి చెప్తే మంచిది, నాకు కూడా క్లారిటీ. నాతో ఉండాలంటే కష్టాలు ఉంటాయి డెఫినెట్గా. నేను అనుకుంటున్న మార్గం ఇప్పుడు నేను రాజకీయాలకో ఉద్యమాలకో పోతా అని మీకు చెప్పలేనుగా. అసలు ఎందుకు చెప్పొచ్చు కదా, ఫ్రీగా ఫ్రాంక్ గా చెప్పొచ్చు కదా. చెప్తే మళ్ళీ అట్లా చెప్తే చెప్పాలి, ఇది మోసం కాదా మరి? అది 21 years తర్వాత ప్రశ్న అడిగితే నేనేం చెప్పలేదు. అంటే ఎందుకు అంటే ఒక రీజన్ ఉండాలి. అంటే నాతో ఉంటే నీకు ప్రాబ్లమ్స్ వస్తాయి అంటే వాట్ ఆర్ దట్ ప్రాబ్లమ్స్ అనేది క్లియర్ ఉండాలి కదా. ఎంసీఏ తర్వాత 2 jobs గురించి చూసిన తర్వాత నేను చేయబోతున్నది ఏందో నాకు అర్థమవుతుంది కదా. ఎక్కడో అసిస్టెంట్ మేనేజర్ ఖరగ్పూర్ ఏదో వచ్చింది దేంట్లో బ్యాంక్లో, మా డాడీ వద్దని. ఖరగ్పూర్ పోవాలంటే సీన్ వేసుకున్నాం. అమ్మో మనం ఊరు వదలలేము, కొన్ని రోజులు అయిన తర్వాత హైదరాబాద్ వదలలేము. కానీ ఖరగ్పూర్ నో అని డిలీట్.
తర్వాత ఇంకేటో బిఎస్ఆర్బి ఎగ్జామ్ రాస్తే అక్కడెక్కడో వచ్చింది, అది కూడా ఈ రాష్ట్రం కాదు. నేనంతా అప్పుడు కాంపిటీషన్లో పురుగు వీటి మీద ఊరికే నాలెడ్జ్ మీరు ఎప్పుడు పెంచుకోవడానికి. మరి ఇన్సిస్ట్ చేయలేదా ఎందుకు ఈ రకంగా తిరిగితే మన ఫ్యూచర్ ఏంటి, ఏదో ఒక జాబ్ చూసుకొని సెటిల్ అయిపోతే మన లైఫ్ సెటిల్ అవుతుంది కదా అని ఎప్పుడైనా సజెస్ట్ చేశారా, వార్న్ చేశారా? గొడవ లేదా? ఫైటింగ్ కూడా అయింది. ఓ అంటే నేను ఒక్కదాన్నే అన్ని ఎలా చూసుకోవాలి, ఎట్లా మేనేజ్ చేసుకోవాలి, జాబ్ చేస్తూ పిల్లల్ని చూస్తూ, నేను నా స్టడీస్ అవ్వలేదు కదా. ఓకే. ఇన్ సర్వీస్ లోనే నేను ఫస్ట్ లెవెల్లో ఈమెకు అంత నాలెడ్జ్ లేదు. ఫస్ట్ లెవెల్లో ఓకే 6 తర్వాత మొత్తం మూమెంట్ అవుతుంది, జనం అవుతుంది, మరి ఎట్లా ఈ సిచ్యువేషన్ వచ్చినాక ఒకసారి గద్దర నాకు చెప్పింది పోయి ఆయన మొత్తం మూమెంట్ అది ఇది అని తిరుగుతుంటే. అంటే ఇప్పటికైనా అంటే కొంచెం సటన్ ఒక టైం వచ్చాక ఎవరైనా చేంజ్ అవుతుంటారు కదా, రెస్పాన్సిబిలిటీస్ తెలుస్తుంటాయి, సో వాళ్ళే మారుతారులే అని మనం వెయిట్ చేస్తుంటాం. ఇప్పుడు అవుట్ అండ్ అవుట్ పొలిటీషియన్గా వెళ్ళాలి అని అనుకున్నప్పుడు మీకు ఇన్ఫార్మ్ చేశారా? ఏం చెప్పారు మీరు అప్పుడు? చేయమన్నాను, ఏ ఉద్యమం చేయండి, పాలిటిక్స్ చేస్తే ఏమైంది. అంటే పాలిటిక్స్ కంటే మూమెంట్ లో ఇంకెక్కువ ఫేమ్. అంటే పాలిటిక్స్ లో ఏంటో తెలియదు కదా, ఇప్పుడు విన్నింగ్ ఈజ్ ఓకే ఆల్వేస్, బట్ మరి దానిలో మనం ఓడిపోయాం అనుకో ఏంటి పరిస్థితి అనేది ఎప్పుడైనా? ఓడిపోతాడని ఏ రోజు అనుకోలేదు, గెలుస్తారు అనుకున్నా. ఓకే. యాక్చువల్ గా ఇక్కడ ఏంటంటే ఒక లీడర్ కి ఉండాల్సిన క్వాలిటీస్ అన్ని ఈయనకు ఉన్నాయి. సో హీ సక్సెస్ఫుల్ లీడర్, పొలిటీషియన్. అంటే నేను అనేది సోషల్లీ హీ సక్సెస్ఫుల్ లీడర్. సోషల్ గా సక్సెస్ అయిన వ్యక్తి పాలిటిక్స్ లో కూడా ఎందుకు సక్సెస్ కారు? సో ఆ కోణంలో ఆలోచించి మీరు నాకు ఆ అవేర్నెస్ సపోర్ట్ చేశారు. అవేర్నెస్ వచ్చిన తర్వాత 14 కదా మ్యారేజ్ అయ్యి 10 years, ఆల్మోస్ట్ 10 years అయిపోయింది. సో అప్పుడు కొంచెం నాకు కూడా ఏజ్ వస్తుంది, మైండ్ మెచ్యూర్ అవుతుంది, సిచ్యువేషన్స్ అన్నీ అర్థమవుతుంటాయి. సో అప్పుడు నేను ఓకే పాలిటిక్స్కి నేను వెళ్తా అంటే ఓకే నేను వెళ్ళమని ఆయన అడుగుతారు కూడా, చేద్దామా వద్దా అని. సో కలెక్టివ్ డెసిషన్ చెయ్యమనే అన్న, ఎందుకంటే మనం ఈ ఉద్యమంలో చేసాము, ఇప్పుడు పాలిటిక్స్లో కూడా సర్వీస్ మోటివ్ ఉన్నప్పుడు ఏదైతే ఏముంది. ఎమ్మెల్సీగా ఎన్నికైన తర్వాత మీ రియాక్షన్ ఏంటి ఫస్ట్? నాకు రియాక్షన్ హ్యాపీనెస్ కంటే ఎక్కువ సాడ్ ఎక్కువ ఫీల్ అయినా. ఏంటంటే ఇంత సతాయించారు మమ్మల్ని, అరే ఇంత పని చేసిన వ్యక్తికి ఇన్ని రోజులు ఆగి ఇచ్చారు ఏంటిది అని ఒక ఆలోచన ఎవరికైనా ఉంటుంది. ఫ్రాంక్గా చెప్తున్నా నేను. అంటే తను నాట్ ఓన్లీ అంటే ఒక అన్నోన్ పర్సన్ కాదు కదా, హీ డిజర్వ్స్. అండ్ మన ఉద్యమంలో కీలకంగా పనిచేసిన వ్యక్తి ఈయన. కేసీఆర్తో కానీ, కోదండరామ్ సార్తో కానీ, కొండ లక్ష్మణ్ బాపూజీతో కానీ అందరు సీనియర్ లీడర్స్తో వర్క్ చేశారు. వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ ఈరోజు ఈయన ఇంత నాలెడ్జబుల్ పర్సన్గా మాట్లాడుతున్నారంటే వాళ్ళందరి ఎక్స్పీరియన్స్, వాళ్ళందరితో పనిచేసిన ఎక్స్పీరియన్స్తో తను ఈరోజు ఒక మంచి లీడర్ అయ్యారు. సో నాకు ఆ హోప్ ఉండింది అనమాట, కంపల్సరీ హీ విల్ సక్సెస్ అనేది నాకు ఆ హోప్ ఉండింది. సో మీరు ఏది చేయాలనుకుంటే అది చేయండి అని నేను ఎంకరేజ్ చేశాను. పాలిటిక్స్కి అయితే అంటే వచ్చినా రాకపోయినా ఏం కాదు అనుకునే టైంలో వచ్చింది కాబట్టి ఆమెకు సర్ప్రైజ్ లేదు. వస్తే వచ్చింది, లేకపోతే లేదు. వెయిట్ చేసి ఉన్నాం కదా, అంటే దానికి ఆశపడ్డట్టు అంటే ప్రతిసారి అద్దంకి ఫస్ట్ నేమ్ ఇస్తున్నారు, ఇది వస్తుంది, ఎమ్మెల్సీ వస్తుంది, లేకపోతే ఎంపీ ఇస్తారు, లేకపోతే కంటోన్మెంట్ ఎమ్మెల్యే ఇస్తారు, అన్ని అనౌన్స్మెంట్సే అవుతున్నాయి కానీ ఏది ఇవ్వలేదు కదా. నేను ఇప్పుడు కూడా ఎమ్మెల్సీ ఇస్తారా, సర్లే ఇస్తే ఇచ్చాను, లేకపోతే అంటే ఆ స్టేజ్కి వచ్చేసాము అనమాట. సో అక్కడ నాకు కొంచెం బాధ, ఇబ్బంది అనిపించింది. సో తర్వాత అంటే సెకండ్ టైం డిఫీట్ కూడా చాలా ఏంది టెక్నికల్ డిఫీట్, అంటే డిఫీట్ కాదు, మోస్ట్ ప్రాబబ్లీ ఇంకో 1 year లో అది మళ్ళీ రిజల్ట్ రావచ్చు. బట్ ఏంటంటే పేషెంట్ డెడ్, ఆపరేషన్ సక్సెస్ అవుతుంది అనుకో. అప్పుడు అర్థమైంది ఈమెకు నా మీద ఎంత కాన్స్పిరసీస్ ఉంటాయి, నన్ను ఓడగొట్టడానికి ఏం జరిగినాయి. గెలిచిన దాన్ని ఓడగొట్టింది చూసిందిగా. ఫస్ట్ టైం ఓడిపోయినప్పుడు చూసే ఏంది కొట్లాడినాం
ఓడిపోయినావు ఏం కాదు వచ్చేయని ఈమె ఇక్కడ ఉండే అప్పుడు. ఓకే. సెకండ్ టైంకి నాతోనే ఉంది, హాల్లో ఉంది. ఇంకా ఆడ జరిగిన తంతు అంతా హాల్లో లేదు, బయట ఉంది. జరుగుతున్న తంతు చూసింది కదా అంతా. ఇంకా అర్థమైపోయింది రాజకీయాలు అంటే ఫక్తు రాజకీయం ఏంటి అనేది. 9 డిక్లేర్ అయింది. అన్నిటికంటే నాదే లాస్ట్ అనుకుంటా. చేసిండ్రు. బట్ నేను ఎప్పుడు కూడా రాజకీయాల్లో కానీ ఉద్యమంలో కానీ ఓడిపోయినా అని ఎప్పుడు అనుకోలే. 2 సార్లు ఓడిపోయినా కూడా నన్ను ఓడగొట్టడానికి జరిగిన చూసినా కదా, నవ్వుకున్నాం మేమిద్దరం. నేను ఇంత చిన్నోన్నైనా నన్ను ఓడగొట్టడానికి ఇన్ని కుట్రలు చేస్తున్నట్టు నేనేదో పెద్దోన్నే అనిపించింది నాకు. మళ్ళీ దీంట్లో కూడా మేము ఒక 10 మంది కాంగ్రెస్ పార్టీ కొరకు కొట్లాడి దాంట్లో నేను ఒకని, ఏది 2014 నుంచి 24 వరకు. ఇప్పుడు వచ్చిన పిల్లలు కూడా అంటున్నారు, అరే కొట్లాడడంలో నువ్వు ముందుండి పదవి రావడంలో నీకు చివరి వస్తే ఏంటి నాకు అర్థం కాలే. లాజిక్ అని ఒక మిత్రుడు అంటే నాకు కూడా అర్థం కాలే. అంటే అది ఇట్స్ డిపెండ్ అపాన్ ఏమంటాము దాన్ని చేసుకోవడంలోనో లేకపోతే ఒత్తిడి తేవడంలోనో చెయ్యను, అసలు అవసరం కూడా లేదు. అయితే ఈ మధ్య కాలంలో మీరు పాల్గొనేటువంటి పార్టీకి సంబంధించిన కార్యక్రమాల్లో నాగమణి గారు కనిపిస్తూ ఉన్నారు. అంటే నాగమణి గారు కూడా నెమ్మదిగా రాజకీయాల్లో అడుగు పెడతారేమో అనేటువంటి ఒక అనుమానం కలుగుతోంది. అది ఎంతవరకు పాలిటిక్స్ ఓన్లీ ఇప్పుడు ఆమె రిజైన్ విఆర్ఎస్ ఇచ్చిన తర్వాత తనను యాక్టివ్గానే జాయిన్ తిప్పుతున్నా. కాకపోతే 2 సప్పుళ్ళు వద్దని ఒక సప్పుడునే చేస్తున్నా. స్లోగా తనను ఇదంతా కూడా ఏమంటాము ప్రాక్టికల్స్ చేయిస్తున్నా. ఇప్పుడు ఎగ్జాంపుల్ సావిత్రిబాయి పూలే బర్త్డే రోజు వీళ్ళు ఉమెన్ టీచర్స్ డేగా డిక్లేర్ చేయాలని ఒక డిమాండ్ ప్రపోజల్ పెట్టాము. నేను సీతక్క గారు దాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తెచ్చినాం. అది ఇప్పుడు ఉమెన్స్ టీచర్స్ డే రోజు సావిత్రిబాయి పూలే డేగా ఆమె బర్త్డే రోజు అచీవ్ చేశారు. అప్పుడే అట్లాంటి కొన్ని మూవ్ చేసుకుంటూ ఎట్ ఏ టైం అనేది కాకుండా స్లోలీ తనకు కూడా పొలిటికల్ ఐడియాలజీ ఉంది వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి, వాళ్ళ తాతగారి నుంచి. అట్లా ఆ బ్యాక్గ్రౌండ్ నుంచి తీసుకొస్తూనే ఇప్పుడు ఎట్లాగే నాతో సహచరిగా ఉంటుంది కదా. సో కొంచెం పూలే కనెక్టింగ్ ఉంటుంది నాకు. కొంచెం పూలే అంబేద్కర్ అంటే నాకు ఇష్టం కాబట్టి చూద్దాం. తన శాయశక్తులు నాకంటే మంచి లీడరే కావచ్చు. ప్రతి మగవాడి వెనుక ఒక ఇప్పుడు నేను ఉండే ప్రయత్నం చేస్తా. సీన్ రివర్స్. తన టాలెంట్ ఎంత ఉంటే అంతే. కానీ నేనేమంటే సమాజాన్ని ఇప్పుడు మేము ఏంటంటే ఒక 20 years నుంచి సమాజాన్ని మేము స్టడీ చేసి బిహేవ్ చేసేదానికి, తను టీచర్గా వచ్చిన దానికి ఇవన్నీ కూడా ఇంటర్న్షిప్ అనమాట. ఇప్పుడు తిరుగుతున్నాయన్ని పార్టీ ఎట్లుంటుంది, సమాజం ఎట్లుంటుంది, సమస్య అవగాహన పెంచే ప్రయత్నం చేస్తున్నా అంతే. చేయాల్సిన అవసరం కూడా ఎందుకుందంటే ఎట్లాగో నాతో వస్తున్నప్పుడు ఒక ఏమంటారు ఒక హ్యూమన్ రిసోర్స్ను మరింత ఎఫెక్టివ్గా వాడాలంటే తనకిచ్చే ఒక స్పేస్ని మనం క్రియేట్ చేయాలి. వండర్ఫుల్, సూపర్. సో కమింగ్ బ్యాక్ టు యువర్ పర్సనల్ లైఫ్, ఇద్దరిలో ఎవరికి ఎక్కువ కోపం వస్తుంది? ఆబ్వియస్గా మీరే అని చెప్పారు ఇందాక, బట్ ఇంటి విషయాలు ఎక్కువగా. రెండే అంటేనా? ఇద్దరము అంటే ఒక్కోసారి ఆయనకి ఒక్కోసారి నాకు. ఏ విషయాలు ఎక్కువ కోపడుతూ ఉంటారు? ఇంటి విషయాలే. ఇంటి విషయాలు లైక్ ఒక 2 ఎగ్జాంపుల్స్. వంట బాలేదని కాదు, చేసే దగ్గర అంటే ఇష్యూస్. ఇప్పుడు సోకాల్డ్ భార్యాభర్తల బర్డన్ అంతా నా మీద వేసేస్తారు. సో అప్పుడు బర్డన్ మళ్ళీ సమానంగా ఇద్దరు కలిసిపోతుంది. ఇప్పుడు కొన్ని విషయాల మీద కానీ అప్పుడు పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు అయితే బాగా స్ట్రెయిన్ అయ్యేదాన్ని. అటు చేయలేక ఇటు చేయలేక స్టడీస్ కూడా చేయాలి, మళ్ళీ జాబ్ చూసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి. దట్టు ఒక్కరు కాదు 3 పిల్లలు. ఇది చాలా పెద్ద ప్రాబ్లం అనిపించేది నాకు. ఈయన మాత్రం మంచిగా హాయిగా రెడీ అయ్యి మార్నింగ్ వెళ్ళిపోయేటోడు, వేసుకొని హాయిగా
వెళ్ళిపోయేది. ఇక ఆయన వచ్చే వరకు మొత్తం A to Z నేనే అన్ని నేనే అటెండర్, నేనే క్వీన్ ఇంటికి. ఇప్పుడు అందుకని ఇప్పుడు ఏం చేస్తున్నాను, తనని కూడా నేను తిప్పే ప్రాంతాల్లో తిప్పుతున్నా కదా ఇప్పుడు, అందుకని ఈక్వాలిటీ సరే. దీనికి అంతటికి ఏంటంటే మా అమ్మ కారణం. మా మమ్మీ నన్ను మన బొంతు బురుగు లెక్క పెంచింది, నన్ను చిన్నగా. నేను మా వీళ్ళ అమ్మను అప్పుడప్పుడు తిడుతుంటా, మీ అమ్మ అసలు నీకు నేర్పియలేదు. ఈయన ఎక్కడుంటే ఇప్పటికీ కూడా తీసుకొచ్చి పెడతది. నేను మనిషిని కానా, నన్ను కూడా ఒక అమ్మకి అన్నది కదా, మరి నేను ఇంత పని చేసి పెడుతున్నా కదా, మరి నాకు కూడా ఫస్ట్ తెచ్చి పెట్టచ్చు కదా అని నేను అనుకుంటుంటా. దానికి బై డిఫాల్ట్ డిఫెక్ట్ ఉంటది కదా, సన్ బేస్డ్ కదా అంతా. ఇక స్లోగా ఇంక స్నానం కూడా చేపించి తలంటుడు కూడా చేసింది అనుకో, నేను ఊరుకోనని అవి మానేసిందేమో. ఇప్పుడు మన కోతి కాక తన పిల్లలు ఇట్లా చూసుకుంటుంది పెట్టుకొని అట్లా. ఇప్పటికి ఇప్పుడు నేను 50 years వచ్చినా కూడా మా మమ్మీకి అట్లా. మీరు అలాగే చేస్తారా? అంటే వాళ్ళ మదర్ ఎలా ట్రీట్ చేస్తారో మీరు అలాగే ఇంట్లో చిన్నగా చేస్తుంది కదా. అదే కాదు, మిమ్మల్ని నాది తెచ్చి ఇవ్వడము, ఎక్కడ కూర్చుంటే అక్కడికి తెచ్చి ఇవ్వడం అవన్నీ చేస్తా కదా. అంతే. కొన్ని నేను కూడా చేస్తున్నా మేడం. ఒక్కొక్కసారి తిని పెడతారా? లేదు, వాస్తవంగా చెప్పాలి అంటే ఒక్కొక్కసారి ఈయన ఏం చేస్తారు, లేట్ నైట్ చేస్తారు, 12-1 అయిపోతుంది నైట్. మళ్ళీ మార్నింగే 5కి లేవాలని లేపుతుంటారు నన్ను. ఎట్లా లేస్తామండి, 4 hours నిద్ర సరిపోతుంది అసలు. అయితే నేను లేవలేను, అబ్బా నువ్వు చేసుకో, నువ్వే టీ పెట్టుకో అంట. ఏం లేదు, ఆ కాఫీ ఉంటే కాఫీ పౌడర్ వేయాలి నీళ్ళల్లో, టీ ఉంటే టీ పౌడర్ వేయాలి, అది కూడా చేసుకోలేను. వంట చేస్తారు అని చెప్తున్నారు, చెయ్యనియ్యరు, వాళ్ళదే రైట్ఫుల్ గా చేస్తారు. మన ఇప్పుడు టేస్ట్ ఏముంది అసలు, వంట చేయడం వచ్చు, కాకపోతే అది టేస్ట్ ఉంటుందా లేదా తెలియదు. నాకైతే చేశారా, అది చాలా డిఫరెంట్ గా ఉంటుంది. మీరు టేస్ట్ చేయండి ఒకసారి, వండిపిస్తా అందరికి. నేను ఇంకా రాజు వర్క్ చేయాలి అంటే ఓకే, అది తింటే ఏం అవ్వదు, కానీ ఆ టేస్ట్ డిఫరెంట్ ఉంటుంది, రకరకాలుగా ఉంటది. ఎప్పుడు మీరు తినేది మాత్రం టేస్ట్ గా తింటది, అది రకరకాలుగానే ఉంటది, కానీ ఆమె తింటది. ఎవరు బాబు చేసింది చిన్నుగాడికి వాళ్ళ అమ్మ జీన్స్ కూడా ఉంటాయి కదా, అద్భుతంగా చేస్తాడు. అందుకే ఆ జీన్స్ ఉంటాయి కాబట్టి కొంచెం టేస్ట్ ఉంటది. ఈ కోపతాపాలు ఫస్ట్ సారీ చెప్పేది ఎవరిద్దరిలో? సారీ ఏముండదు, అడ్జస్ట్మెంట్ అంతే. ఇక ఏమంటారు ఎట్లా ఉంటది, ఎసెన్షియల్స్ ఉంటాయి కొన్ని, అవే మాట్లాడిస్తుంటాయి, తప్పదు. కాకపోతే ఏంటంటే నేను చాలా స్పీడ్ ఉంటుంది నాది మైండ్ అంతా కూడా. నా డేని డిఫైన్ చేసుకునేటప్పుడు టైమింగ్ ఎప్పుడు లేవాలి ఇట్లా ఉంటుంది కదా. ఈమె దానికి కొంచెం లాగింగ్ ఉంటుంది, ఇక్కడనే మాకు కోపాలు తాపాలు ఉండేది. లాగింగ్ ఎందుకు ఉంటది మరి, అది కూడా తెలుసుకోవాలి. ఫిజికల్, నేను 20 years నుంచి ఫిజికల్ రిస్క్, మెంటల్ రిస్క్ ఎప్పుడు వస్తాడో తెలియదు. ఈ స్ట్రెస్ ఇదంతా నేను తీసుకున్నా కాబట్టి ఎట్లాగో ఆబ్వియస్ గా వీక్ అయిపోతాం కదా. ఈయన ఉన్నంత ఫాస్ట్ గా మనం ఇప్పుడు లేసి వెళ్ళిపోవాలని సూపర్ ఎక్స్ప్రెస్ లాగా మనకి వేరే ఏ టార్గెట్ లేదు, మనకి ఇదే టార్గెట్ అనేది లేదు కదా. మనకి చాలా డిఫరెంట్ మల్టీ టాస్క్లు ఉంటాయి, మన హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇప్పుడు వీళ్ళు చేయబట్టే ఫ్యామిలీ మూడ్కి వస్తాం ఇంటికి వస్తే. మామూలుగానైతే మన దేశం ప్రపంచం అంతర్జాతీయం ఉంటుంది కదా, కాబట్టి వీళ్ళు వచ్చేసరికి వీళ్ళు నలుగురు ఒక పార్టీనే. వీళ్ళు మన మొక్కలం ఒక పార్టీ. అయినా మీరే గెలుస్తారు. మనం ఇంట్లో గెలిచేదే లేదు, ఇంట్లో గెలిచిన దాఖలాలు ఎప్పుడూ లేవు. మీ కోపం వస్తే ఏమని పిలుస్తారు సార్? కోపం వచ్చినప్పుడు ఎప్పుడు ఏమని పిలుస్తారు? అంతే. అంటే కోపంలో ఆ టోన్ ఇంకా మారుతుందా? మారచ్చు, మారుతుంది, మనుషులం కదా మారుతుంది. ఒకసారి ఎలాగా కోపం వస్తే ఎట్లా అంటూ అను మీరేమని పిలుస్తారు? నేను ఓయనే, ఏ ఓయి అంతే.
ఓకే, అంటే కోపంలో రేంజ్ పిచ్చి ఎక్కువ వచ్చినప్పుడు అంటే పిచ్చి ఈయన ఏమంటారంటే నా పేరు పెట్టి పిలవచ్చు కదా అంటారు. నువ్వు నాకంటే 8 years పెద్ద, నేను పేరు పెట్టి దట్టు హస్బెండ్స్ ని మన భారతదేశంలో పేరు పెట్టి పిలవరు ఓకే అని అంటారు కదా చాలా మంది. కానీ కొంతమంది ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు నాగమణి అని పిలవకూడదు, నాగమనే మీరు నాగులు అని పిలుస్తా, మంచిగా ఉంటుంది నాగులు, బుస్ నాగరాజా అని పిలుస్తా. మా అమ్మ పెట్టింది నాగులు ఫస్ట్ పేరు. తనకి 2 కొడుకులు పుట్టి చనిపోయారనమాట. అన్నయ్య పేరు నాకు పెట్టుకున్నారు. ఇంకా తర్వాత అంటే తర్వాత ఏంటి హాస్టల్లో వార్డెన్ మార్చారు. ఏంటమ్మా ఇదేం పేరు, ఇదేం పేరు అని. తను సరస్వతి మేడము. మా ఫాదర్ కూడా ఉన్నారు, నాన్న కూడా ఉన్నారు. నాన్నతోనే అన్నదన్నమాట. అంటే అడ్మిషన్ తీసుకుంటారు కదా హాస్టల్లో, అప్పుడు అన్నదన్నమాట ఏంటండి ఇదేం పేరు అని అంటే, సరే మేడం మారుద్దాం, మీరు చెప్పండి ఏ పేరైనా పర్లేదు అట్లా నాగమణిగా మార్చుకున్నారు. అప్పుడప్పుడు అది పిలుస్తుంటా, చిరెత్తుకు వస్తుందో మరి లోపల మా అమ్మ పెట్టిన పేరు అని ప్రేమతో ఉంటుంది. లేదు, నాకు చాలా హ్యాపీ అట్లా పిలిస్తే. ఎందుకంటే చిన్నప్పుడు నేను పుట్టినప్పటి నుంచి విన్నా అంటే నా ఫ్యామిలీ మెంబర్స్ ఎంత ఆప్యాయంగా ఎంత లవ్లీగా నన్ను పిలుచుకునేదో, ఆ పేరు పిలిస్తే నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. నేనేం సరే ఇంకొకటి ఈమెతో అప్పుడప్పుడు గొడవ పడవకపోతే మనకి ఇది బ్రహ్మానందం కాక రైల్వేలో పనిచేసి ఇంట్లో కూర్చొని కూడా రాస్తారు చూడు. అప్పుడప్పుడు బయట గొడవపడి ఈమెతో కూడా ఇంటికి వస్తే గొడవ లేకపోతే ఎట్లా అన్నట్టు కూడా ఉంటుంది. అయ్యో బయట అన్ని తీసుకొచ్చి మంచిగా మా దగ్గర తీసేస్తారు. కానీ అలా ఒక కుటుంబంలో అలా అలకలు, గొడవలు, కోపాలు, తాపాలు ఇవి ఉంటేనే అది పర్ఫెక్ట్ ఇల్లు అవుతుంది. ఎందుకంటే చాలా అందంగా సినిమాలో చూపించినట్టుగా ఉంటే అది సినిమాటిక్ గా, అది ఒక నాటకీయతగా, న్యాచురల్ గా ఉంటాం. మీ దృష్టిలో ఒక వివాహం అనేది సక్సెస్ఫుల్ గా వాళ్ళు నిండు నూరేళ్ళు అలా ఆనందంగా గడపాలి అని అంటే వాళ్ళని కట్టి ఉంచేటువంటి ప్రోస్ అండ్ ఆస్పెక్ట్ ఏంటి? ప్రోస్ అండ్ కాన్స్ని డిస్కస్ చేసుకోవాలి, ఓపెన్గా ఉండాలి. ఇంకోటి ఏంటంటే ప్రెషరైజ్డ్ లైఫ్ ఉండొద్దు, ఎవరి స్వేచ్ఛ వాళ్ళకు ఉండాలి. మా పిల్లల్ని కూడా అట్లనే పెంచుతాం. మా పిల్లలు కూడా వాళ్ళ ఇండివిడ్యువాలిటీని ఎక్స్పోజ్ చేసుకునే అవకాశం ఇస్తాం. వాళ్ళు మమ్మల్ని ప్రశ్నిస్తారు, మమ్మల్ని నిలదీస్తారు. అవసరమైతే వాడు నిన్న స్ట్రైక్ చేస్తా అంటున్నాడు మా వాడు, ధర్నా చేసేస్తా అంటే వానికి ఇష్టమైంది చేయాలి, లేకపోతే తెచ్చుకోవాలి, లేకపోతే నీ ఇష్టం నేను స్ట్రైక్ చేస్తా అంటాడు. అంటే మీకు ఉద్యమం ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది, ఇంటనే ఉంటుంది. సో నేను ఆమెకు ఫ్రీ హ్యాండ్, ఎక్కువ ఫ్రీ హ్యాండ్ కాదు, మనం ఇవ్వడం కాదు, తనను ఇష్టం వచ్చినట్టుగా ఉండనించే ప్రయత్నం చేస్తా. మీ దృష్టిలో సక్సెస్ఫుల్ మ్యారేజ్ ఎలా? అంటే కమిట్మెంట్ ఉండాలి, ఒకరి మీద ఒకరికి నమ్మకంగా ఉండాలి, హానెస్ట్గా ఉండాలి, ఏదైనా ఫ్రీ ఉండాలి. ఏది అంటే హిడెన్గా ఏది పెట్టుకోకుండా ఫ్రీగా ఒకరికొకరు ఏమనుకుంటున్నారో అది ఫ్రీగా ఫ్రాంక్గా చెప్పేసుకోవాలి. అప్పుడు అంటే గొడవలు ఉండవు కదా. అంటే ఆ నిమిషానికి ఏదో గొడవ, చిన్న గొడవ అవుతుండొచ్చు, కానీ అవి మీరు ఫ్రాంక్ గా చెప్పారనుకోండి క్లియర్ చేసుకోవచ్చు. డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ అనేవి కామన్ మనిషికి, అవి అసలు మేము పట్టించుకోము. మావి గొడవలు కాదు. మేము అంటే మామూలుగా చెప్పుకోవాలంటే ఆ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉన్నప్పుడు షేర్ చేసుకోవడం, ఇది ఇట్లా అంటే మళ్ళీ అక్కడ కాంప్రమైజ్ అవ్వడమే ఉంటుంది. మాకేమి పెద్దగా ఆస్తుల గురించి కానీ లేకపోతే పిల్లల కెరియర్ ఏమైపోతుంది అనే భయం కానీ వీటి మీద ఎక్కువ ఏమి ఉండదు. అంటే పెద్ద పెద్ద ఇష్యూస్ ఏమి ఉండవు, చిన్నవే. అది అసలు కానీ వాస్తవానికి ఏంటంటే డామినెన్స్ అనేది గొడవలకు కారణం. ఉండవు, మాకాడ ఉండవు కాబట్టి పెద్ద అసలు ఇష్యూస్నే అనిపించవు. ఇప్పుడు మాలాగా ఉండే ఫ్యామిలీస్ అంటే నేను చూస్తుంటా కదా, భర్త అనగానే చాలా గొప్ప, భార్య అనగానే చాలా చిన్న ఉండాలి, చెయ్యాలి, ఇట్లా ఉండదు. ఇప్పుడు ఈమె నన్ను చేయమంటే చేయగలను, కానీ నేను చేయలేను కాబట్టి చేయనీయదు. కానీ అన్నిటికంటే ఎక్కువ ఏంటంటే ఆధిపత్యాన్ని ఈమె ప్రశ్నిస్తుంది. నా ఆధిపత్యాన్ని అయినా సమాజంలో ఉండే ఆధిపత్యాలనైనా ప్రశ్నిస్తుంది. కాబట్టి ఆ స్వేచ్ఛను, ఆ ప్రశ్నించే తత్వాన్ని పెంచుతుంటాను నేను. ఇంకా అప్పుడు ఏమవుతుంది, నాలో ఉన్న మనుగాడు కూడా తెస్తాడు. అయితే అంబేద్కర్ ఇష్ట అని చెప్తాడు, రాజ్యాంగాన్ని ఫాలో అవుతాడు.
ఏదైనా పని చేయమంటే ఇది నా పనా అని అంటారు అప్పుడప్పుడు. రాజ్యాంగంలో ఎక్కడైనా రాసిందా ఈ పని నువ్వు చెయ్యొద్దని? అప్పుడు చూపి అబ్బా చూసారా రాజ్యాంగం తెచ్చిన తంట ఎలా ఉంటుంది? రాజ్యాంగం తెచ్చిన తంటా కాదు, ఇంటి రాజ్యాంగం వేరేలా ఉంటుంది. ఈక్వాలిటీలో ఇప్పుడు రాజ్యాంగంలో ఉండే అంశాలే కాదు, ప్రతి ఒక్క అంశంలో అడిగే హక్కును వినియోగించుకోమని చెప్తే ఇంకా నేను అయితే ఇక్కడ దేశ రాజ్యాంగం వేరు, ఇంటింటి రాజ్యాంగాలు వేరు, ఎవరు రాసుకునేవి వాళ్ళే. కానీ ఒకటి అయితే న్యాచురల్ జస్టిస్ ఉంటుంది, ఒకటి డెఫినెట్గా ఉంటుంది. వ్యక్తికి స్వేచ్ఛ ఉంటుంది, వ్యక్తిగత స్వేచ్ఛ కూడా ఉంటుంది. దాన్ని కూడా పర్ఫెక్ట్గా వినియోగించుకోమని నేనేమంటే మమ్మల్ని నానించి వేసినా సరే మీరు స్వేచ్ఛగా బతికే ప్రయత్నం చేయండి అని కూడా చెప్తుంటాను. ఎందుకంటే ఏదో పెద్ద రిఫార్మిస్ట్ ఐడియాలజీ కాదు, ఒక హ్యూమన్ బీయింగ్ బిట్వీన్ భార్య అనగానే ఇప్పుడు దాన్ని 20 years బయటకు వచ్చి విమెన్ ఎంపవర్మెంట్ అని, మహిళా సాధికారత ఇలాంటివి చెప్పేటప్పుడు మాట్లాడుతున్నప్పుడు మా ఆవిడని ఆలోచిస్తా, ఏమైతే ఏమంటది అంటే ఇప్పుడు ప్రతి మహిళ బయటకు వచ్చి మాట్లాడరు కానీ ఇంట్లో మనిషితో మాట్లాడతారు. ఇప్పుడు ఈమె ఒక మాట అన్నది, చెప్పడానికే అన్నీ మంచిగా ఉంటాయి కానీ చేసే దగ్గరికి వచ్చే వరకు సమస్య అవుతుంది అని ఒక ఇట్లాంటి అప్పుడప్పుడు పంచులు ఇంట్లో పడతాయి. బయట అంటే అందరు ఉంటారు కాబట్టి ఉంటుంది, కానీ ఇంట్లో ఉన్నప్పుడు డిస్కషన్లు వస్తాయి కదా, అది ఆ పని అది మంచిది కాదు, ఇది చేస్తారు కదా జరిగిన ఇన్సిడెంట్ల మీద రివ్యూ చేసేటప్పుడు ఇంట్లో భార్యకు ఆ స్వేచ్ఛ ఉంటుంది కదా. అట్లాంటప్పుడు నేను ఆలోచిస్తా, ఓహో సగటు మహిళ యొక్క సమస్య ఇట్లా ఉంటుంది అంటే మేము కొంచెం హ్యుమానిటీగా కనబడడానికి కూడా కారణం ఏంది, ఓపెన్గా వాళ్ళ యొక్క అభిప్రాయాలు తీసుకోగలుగుతాను. నేను ఈ బేస్కి ఏం చేస్తా, ఎవరన్నా ఇప్పుడు మా ప్రభుత్వం మీద వచ్చే అంశాలు ఊర్లోకి పోతే మళ్ళీ ఎక్కడ కూర్చుంటే ఏమనుకుంటారు చెప్తా అని అంట. ఎందుకంటే ఆయన మంచిగా ఉంది తాత అంటాడు, కాదు చెప్పు కానీ అంటే జరగదు అట్లా చేస్తే బాగుంది కదా. ఇప్పుడు వీళ్ళు అడగబట్టి వీళ్ళ నుంచి వస్తుండబట్టి నేను సెటరైట్ చేసుకుంటాం. మూవీస్ గురించి దయాకర్ గారు పొలిటీషియన్గా అందరికీ తెలుసు కానీ యాక్టర్గా కొద్దిమందికే తెలుసు. కానీ ఆ యాక్టింగ్ అనేది ఎలా ఇంట్రెస్ట్ వచ్చింది యాక్ట్ చేయాలి అని? భీమదేవరపల్లి బ్రాంచ్ ఒక మూవీ, అయ్యో ఎంత నవ్వుతున్నారు ఆవిడ, వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. అయితే వాస్తవంగా ఇండియా ఫైల్సే ఫస్ట్. మిత్రుడు భీమదేవరపల్లి డైరెక్టర్ నాగేశ్వరరావు గారు, నా రియల్ లైఫ్లో మేము డిబేటింగ్లో ఉంటాం కదా మీతో ఎట్లా ఉంటాము అన్న, మీ పాత్ర నాగేశ్వరరావు గారి పాత్ర సేమ్, ఇంకో జయప్రకాష్ జేడి గారు ఉంటుంది అని అంటే నేను షూట్లోనే ఉన్నా అప్పుడు, ఈ సినిమా షూట్లోనే ఉన్నా, నా సినిమా షూట్లో అది తీసినాం. కానీ ఇండియా ఫైల్స్ అనేది ఒక న్యూ వర్షన్ ఆఫ్ ది మూవీ. ఇప్పుడు అద్దంకి దయాకర్ రోల్ అద్దంకి దయాకరే చేసుకుంటున్నాడు. ఓకే, బయోపిక్ లాంటిదే, సమకాలీన రాజకీయాల చర్చనే. దయాకర్ రోల్ ఇప్పుడు ఏముందో అదే, కాకపోతే అది జాతీయ రాజకీయాలు సామాజిక అంశాలన్నీ ట్రేస్ అవుతాయి. అదేంటంటే ఇది ఒక నూతన ప్రయోగం అన్నట్టు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యాత్ర అనే సినిమా ఉందనుకోండి, అది రాజశేఖర రెడ్డి గారి యొక్క పాదయాత్రకు సంబంధించి, కానీ అది మమ్ముట్టి గారు నటిస్తారు. కానీ ఇక్కడ అద్దంకి దయాకర్ అనే పాత్ర అద్దంకి దయాకరే నటించింది. దీంట్లో ఇంకో యాంగిల్ ఏంటంటే అందరూ సినిమాల నుంచి రాజకీయాలకు వస్తారు, రాజకీయాల నుంచి సినిమాలో నటించిండు, రాజకీయాల నుంచి మళ్ళీ రాజకీయాలు వదిలేయడు. కానీ అది ఒక యువకుడు సామాజిక నేపథ్యంతో రాజకీయాలకు వచ్చిన తర్వాత జరుగుతున్న పరిణామాలు, మన సనాతన ధర్మం నుంచి పూర్వాంకం నుంచి ఆ 7 stages ఇది ఆదిమ మానవం నుంచి ఇప్పటి వరకు వచ్చిన ఈ మానవ పరిణామ క్రమం మీద ఒక కొత్త లైన్ అది. సో దాంట్లో పాలిటిక్స్ కూడా ఇమిడి ఉంటుంది, కొంచెం ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది. కాంగ్రెస్ లీడర్స్ అందరూ ఎందుకు సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారు? జగ్గారెడ్డి, మీరు జగ్గన్నది ఆయన ఓన్ స్టోరీని అనుకుంటా, మన మురళి గారిది కూడా, కొండ మురళి గారిది కూడా. కానీ ఇది నా స్టోరీ కంప్లీట్గా కాదు, మై బయో ఓన్ రోల్, ఓన్ క్యారెక్టర్, ఓన్లీ వన్ ఆఫ్ ద దయాకర్ అనేటోడు హీరో. మీరు యాక్ట్ చేయాల్సిన పని లేదు, మీరు మీలా ఉంటే సరిపోతుంది, నాలాగా ఉండడం, అందుకని పెద్ద సమస్య కాలేదు. బట్ అది కొంచెం పెద్ద స్ట్రెచ్ అయింది. అది కీరవాణి గారు యాడ్ అవ్వడం, గద్దర్ గారు దాని దివంగత గద్దర్ గారు దాని కథలో కొంత ఉన్నాడు. తర్వాత ఆయన నటించిండు పాత్ర కూడా, నటించడం పాట, ఒక సాంగ్ ఉంది, తర్వాత కథ మూలాల్లో ఉన్నాడు. కొంచెం దాని రేంజ్ పెరిగింది. సో 5-6 లాంగ్వేజెస్ అయినా, అందుకని స్టోరీకి కొన్ని సజెషన్స్ కూడా ఇచ్చారు గద్దర్ సార్. సో అది
ట్రెడిషనల్ మూవీగా ఉండదు కానీ డెఫినెట్గా ఎప్పుడు ఉంటుంది రిలీజ్? మేబీ దసరా వస్తుంది. ఇంకా కొంచెం న్యూ చేంజెస్ మీద కొంత చేస్తున్నట్టుంది. నేను ఒక 1 year 6-7 months నుంచి ఈ ఎమ్మెల్సీ కంటే ముందు నుంచి పోలేదు, కానీ అదొక న్యూ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు మీ కష్టాలు ఎట్లుంటే వాళ్ళ కష్టాలు చూసి సినిమా కష్టాలు అంటే ఎక్స్పీరియన్స్ అయ్యారు. ఒక 1-2 days మాత్రం కొంత కెమెరాకు మన కెమెరాకు వేరు మెగాఫోన్. ఇదేమో మనమేం మాట్లాడుతుంటే అది గుంజుతుంది, మనమేమో దానికే మాట్లాడాలి ఆ కెమెరా అయితే. సో కొంచెం 1-2 days కొంత అయినా టీవీలో డిబేట్స్ చేసి బాగానే అలవాటు అయిపోయి మంచిగానే చేశారు. చూసారా మీరు ఇండియా ఫైల్స్? చూసారా? ఎలా అనిపించింది యాక్టింగ్? బాగుంది. ఈయనకి మేకప్ వేస్తేనే బాగలేకుండే, న్యాచురల్ గానే బాగుంటాడు ఈయన. ఆ మేకప్ వేసి ఏదేదో చేసి అది కొంచెం నాకు నచ్చలేదు. తర్వాత ఒక సెకండ్ షెడ్యూల్ తర్వాత మేకప్ లేదు ఇక, జస్ట్ న్యాచురల్ గా పౌడర్ అది ఇదేంది మన చెమట కనపడకుండా పౌడర్ అంతే న్యాచురల్ గానే ఉంది. రెండోది ఏంటంటే దానికి ఏదో పెద్ద అందగాడిగా కనిపించే పాత్ర, లేకపోతే మన నా పాత్ర నేను ఎట్లా ఉండేది, నన్ను చూసి ఈయనెవరు అనుకోవద్దు కదా మేకప్ లేస్తే. గారిని రియల్ హీరోగా చూడడం ఇష్టమా, రియల్ హీరోగా చూడడం ఇష్టం? ఆల్రెడీ రియల్ హీరో ఆయన, అంతే. ఆ రీల్ గురించి నాకు అంత ఇంట్రెస్ట్ ఏమి ఉండదు. అసలు అందులో తీసిన దానికంటే ఈయన ఫైట్ చేసింది, ఈయన చేసింది చాలా ఉన్నాయి. సమాజం పట్ల ఈయన కమిట్మెంట్ చాలా పెద్దది. 20 years నుంచి అసలు డెలికేటెడ్ గా మొత్తం జనానికే టైం ఇస్తూ వాళ్ళ సమస్యల మీద మాట్లాడుతూ అవన్నీ ఉంటాయి దీంట్లో. అవన్నీ దీంట్లో ఇట్లా అనేది సైడ్ రీల్ కొన్ని అందులో ఒక పాత్ర మాత్రమే, కానీ రియల్ లైఫే ఆయన అది కదా. సో రియల్ హీరోగానే మీకు అసలు ఈమె కూడా సీరియస్ గా ఇట్లా ఉంటే ఈమెనే భార్యలో ఈమెనే చెప్పిద్దాము, అప్పుడు ఇంకా అనుకోలే అట్లా. అందరం కొత్త అవుతుంది, అందరం అదో విచిత్రంగా ఉంటుంది అన్నట్టుగా. మా అంటే బిడ్డ రోల్ ఉంటే మా మినీని కూడా అనుకున్నాం, దానికి కొంచెం యాక్టింగ్ మీద అది జెనెటిక్ డిజార్డర్ మనది ఎక్కడ కాబట్టి అనుకున్నాం, కానీ చిన్నది అప్పుడు ఇంకా దానికి కొంచెం మెచ్యూర్గా ఉండాల్సి ఉండే. ఏదన్నా సినిమా కూడా లైఫ్లో ఒక పార్ట్ అయిపోయింది చివరికి. ఎందుకంటే ఎప్పుడో చిన్నప్పుడు అనుకుంటే ఈమె ఒకసారి గద్దరని అడిగినప్పుడు కూడా అడవి తివిటిలో అడవి సుక్కో అంటే నారాయణమూర్తి దాంట్లో ఒక పాత్ర ఏమని అన్నాడు అప్పుడు గద్దరన్న. అమ్మో ఇప్పుడు వద్దు మూమెంట్ అయిపోవాలని పోలేదు. బట్ మా డాడీ చాలా పెద్ద నటుడే, ఆ జీన్స్ ఉన్నాయి. ఆయన రాముడు, కృష్ణుడు, అర్జునుడు, స్టేజ్ పర్ఫార్మెన్సెస్, ఆయన మంచి పెర్ఫార్మర్. నాగమణి గారి కోసం ఒక సాంగ్ డెడికేట్ చేయమంటే ఏ సాంగ్ పాడతారు? ఒక్క లైన్ వాడతా, 2 lines. ద్రష్ట పండిత ద్రష్ట ఏమనుకోవద్దు, మీరు కూడా చూసుకోవాలి. వెన్నెలా వెన్నెలా మెల్లగా రావే, పూల తేనెలే తేవే, వెన్నెలా వెన్నెలా మెల్లగా రావే, పూల తేనెలే తేవే. ఇంత స్మూతింగ్ చక్కగా పాడితే ఏ వెన్నెలా. మీరు ఒక పాట ఇప్పుడు నాగమణి గారు. నాగమణి గారు దేశభక్తి గీతం అమ్మా వెందరూ ఇంక జనగణ పాడండి, లేచి జనగణ వెళ్ళిపోతాం ఇంకా, లేకపోతే హ్యాపీ బర్త్డే సాంగ్ పాడండి. ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావు, అనుకుంటూ ఉంటాను ప్రతి నిమిషము నేను. ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావు, అనుకుంటూ ఉంటాను ప్రతి నిమిషము నేను. చాలా బాగా పాడారు. అందుకే ఏం చేస్తూ ఉంటానని ఫోన్ కొనిచ్చారు కదా అనుకోవడానికి.
ఇలా అనుకుంటూ. కానీ ఇవేమో కంటే ఇంకా కొంచెం మంచిగా వాడుతుందిలే అప్పుడప్పుడు. కానీ బట్ సూపర్, సింప్లీ సూపర్. ఇది సందర్భానికి మంచిగా అతికినట్టు. సింక్ అయింది. యా. అప్పుడు నేను నాగులు మెల్లగా రావడం ఉండు అక్కడ. ఒక 2 స్టెప్స్ కూడా వేయచ్చు కదా సార్ మాకు. అమ్మ కష్టం తల్లి. సో మా టైటిల్ వచ్చేసి, ప్రోగ్రామ్ టైటిల్ వచ్చేసి నువ్వు నేను ప్రేమ. ఒకసారి మీరు ఇద్దరు చెప్పి ఒకసారి మీ లవ్ సింబల్ పెట్టేస్తే మేము మా ఆఫీస్కి వెళ్ళిపోతాం, మీరు మీ పనులు చూసుకోవచ్చు. నువ్వు నేను ప్రేమ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ దయాకర్ గారు, నాగమణి గారు. అంటే రోజు పొలిటికల్గా ఒక పొలిటీషియన్ చూస్తూ అంటే అవుట్ ఆఫ్ ద బాక్స్ ఇంటి విషయాలు మీరు ఎలా ఉంటారు అనేది తెలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇట్ వాస్ సో వండర్ఫుల్ టాకింగ్ టు యూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.